హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎర్న్ మనీ తెలుగు. ఈ రోజు మనం డిస్కస్ చేసుకోబోయే టాపిక్ ఏంటంటే ఆరిస్ ఇన్ఫ్రా సొల్యూషన్స్ ఐపీఓ గురించి డిస్కస్ చేద్దాం. ఈ కంపెనీ వీళ్ళ ఐపీఓ మార్కెట్లోకి ఎందుకు రావాలనుకుంటున్నారు, అండ్ ఈ కంపెనీకి ఉన్న పాజిటివ్స్ ఏంటి, నెగిటివ్స్ ఏంటి, ఐపీఓ అప్లై చేయాలా అవాయిడ్ చేయాలా అనేది డిస్కస్ చేద్దాం ఈ రోజు. అండ్ ఈ కంపెనీ ఐపీఓ 18th నుంచి 20 మధ్యలో అప్లై చేసుకోవాలంటే రేపు లాస్ట్ డేట్ అని తెలుస్తా ఉంది. వీళ్ళు 499 crores రైజ్ చేయాలనుకుంటున్నారు ఈ ఐపీఓ ద్వారా. అండ్ రిటైల్ పోర్షన్ లో చేసి ఈ రోజు ఐపీఓ అనేది 50 సబ్స్క్రైబ్ అయింది. అండ్ టోటల్ గా ఉన్న ఐపీఓలో 24% అవద మాత్రమే బుక్ అయింది. రిటైల్ పోర్షన్ లో బుక్ అయింది, కానీ క్వాలిఫైడ్ ఇన్స్టిట్యూషనల్ బయర్స్ కానీ అండ్ ఎఫ్ఐఎస్ కానీ ఆ పోర్షన్ లో ఇంకా ఫుల్ఫిల్ అవ్వలేదని తెలుస్తుంది. ఈ కంపెనీకి అయితే ఫారెన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ అయితే ఎవరు లేరు అప్లై చేసుకునే సెగ్మెంట్ లో. అండ్ ఒక వీళ్ళ ప్రైస్ బ్యాండ్ వచ్చేసి 210 రూపీస్ నుంచి 222 రూపీస్ గా ఇష్యూ చేయాలనుకుంటున్నారు. ఒక లాట్ లో వచ్చేసి 67 షేర్స్ గా ఉన్నాయి. 14,874 రూపీస్ గా ఇన్వెస్ట్ చేయాలి ఒక లాట్ గాను. రిటైల్ ఎవరైతే ఇన్వెస్ట్ అప్లై చేయాలనుకుంటారో 13 లాట్స్ వరకు అప్లై చేయొచ్చు. 871 షేర్స్ వస్తాయి దాంట్లో. అండ్ ఈ రోజు గ్రే మార్కెట్ ప్రీమియంతో ఇంక్లూడ్ చేసుకుంటే 247 పర్ షేర్ గా ఉంది. హైయెస్ట్ బ్యాండ్ వచ్చేసి 222 రూపీస్ అయితే ఈ రోజు ప్రీమియర్ మార్కెట్ ప్రీమియంతో 247 పర్ షేర్ గా ఉంది. అండ్ ఈ కంపెనీకి ఎందుకు వీళ్ళు ఐపీఓ మార్కెట్లోకి రావాలనుకుంటారు కనుక వాళ్ళకున్న డెట్స్ ఏవైతే ఉన్నాయో అప్పులు అవి క్లియర్ చేయాలనుకుంటూ ఉన్నారు. అండ్ వాళ్ళు వర్కింగ్ క్యాపిటల్ అంటే ప్రెసెంట్ గా కంపెనీ రన్ అవ్వడానికి కూడా ఈ ఐపీఓని రైజ్ చేయాలనుకుంటున్నారు వీళ్ళు. అరిహంత్ క్యాపిటల్ వాళ్ళు ఏంటంటే ఈ కంపెనీకి రేటింగ్ అనేది న్యూట్రల్ గా ఇచ్చారు. బజాజ్ బ్రోకింగ్ వాళ్ళు చూసుకుంటే లాంగ్ టర్మ్ లో ఈ కంపెనీ బాగా గ్రోత్ ఉండొచ్చు మార్కెట్ లో అని చెప్తున్నారు. ఈ కంపెనీ స్పెషాలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్స్ వచ్చేసి జిఐ పైప్స్ కానీ, వైర్స్ కానీ, బర్స్ కానీ, అండ్ శాండ్, సిమెంట్, సాయిల్, ఓపీసీ కానీ, వాల్ పుట్టింగ్ కానీ, పెయింట్స్ కానీ ఈ సెగ్మెంట్ లో ఈ కంపెనీ ప్రోడక్ట్స్ ఉన్నాయి. ఈ కంపెనీ మన ఇండియాలో 18 స్టేట్స్ లో ఆపరేట్ చేస్తూ ఉంది. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ ప్లాట్ఫామ్ ఉపయోగించుకోవడం ద్వారా కాస్ట్ కట్టింగ్ అనేది బాగా గ్రోత్ ఉంటుందని చెప్తున్నారు వీళ్ళు. కాస్ట్ కట్టింగ్ సెగ్మెంట్ బాగా ఉంటుంది అండ్ కంపెనీస్ కూడా బాగా గ్రోత్ అవుతాయి. థర్డ్ పార్టీ మ్యానుఫ్యాక్చరింగ్ ద్వారా ఈ కంపెనీ ద్వారా బాగా గ్రోత్ ఉంటుందని చెప్తున్నారు. అండ్ మన ఇండియాలో చూసుకుంటే ఏదైతే రియాలిటీ సెక్టర్ బాగా పర్ఫామ్ చేస్తుందో అవి రియాలిటీ సెక్టర్ బాగా పర్ఫామ్ చేస్తున్నప్పుడు ఈ వాటిపైన డిపెండెన్సీ అయినటువంటి అరిస్ ఇన్ఫ్రా లాంటి కంపెనీస్ కూడా బాగా పర్ఫామ్ చేస్తాయి. వీళ్ళు బిజినెస్ టు బిజినెస్ ప్లాట్ఫామ్ అని చెప్తున్నారు. అండ్ రా మెటీరియల్ ని బల్క్ గా బై చేసి రిటైలర్స్ కానీ అలాగే రియాలిటీ కంపెనీస్ కానీ వీళ్ళు సెల్ చేస్తారు వీళ్ళ ప్రోడక్ట్స్ ని. వీళ్ళకి 45% ఆఫ్ ద రెవెన్యూ వచ్చేసి టాప్ 10 కంపెనీస్ నుంచే వస్తుంది అని చెప్తున్నారు వీళ్ళు. ఈ కంపెనీకి పాజిటివ్ న్యూస్ ఉన్నా కూడా వీళ్ళకి డెట్స్ అనేవి ఎక్కువగా ఉన్నాయి కాబట్టి వీళ్ళు రేజ్ చేసిన ఐపీఓ ద్వారా వాటిని క్లియర్ చేసి ఫ్యూచర్ లో గ్రోత్ ఉండొచ్చు అని చెప్తున్నారు బజాజ్ బ్రోకింగ్ వాళ్ళు. మన ఇండియాలో ఎప్పుడైతే రియాలిటీ సెక్టర్ పాజిటివ్ గా ఉంటుందో ఆ టైంలో అరిస్ ఇన్ఫ్రా లాంటి రియాలిటీ మీద డిపెండ్ అయినటువంటి స్టాక్స్ కూడా బాగా పర్ఫామ్ చేస్తాయి మార్కెట్లో. వాటికి మన ఇండియా ఎకానమీ కూడా బాగా పర్ఫామ్ చేస్తుంది. ఈ మధ్యలో బ్యాంకింగ్ రేట్స్ అనేది బాగా తగ్గించారు అండ్ లిక్విడిటీ కూడా బాగా పుష్ చేసింది ఆర్బీఐ మార్కెట్లోకి. అండ్ రేట్స్ తగ్గించడం వల్ల వడ్డీ రేట్లు తగ్గించడం వల్ల, ఇంట్రెస్ట్ రేట్స్ అనేది తగ్గించడం వల్ల ప్రజల దగ్గర ఎప్పుడైతే డబ్బులు ఉంటాయో వాళ్ళు బై చేయడానికి ఇంట్రెస్ట్ చూపిస్తారు హౌసెస్ ని. దీనివల్ల ఇలాంటి కంపెనీ స్టాక్స్ అనేది బాగా పర్ఫామ్ చేస్తాయి మార్కెట్ లో. అండ్ ఈ కంపెనీకి ఎఫ్ఐఎస్ ఎవరు లేకపోవడం వల్ల కూడా ఒక నెగిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. ఎఫ్ఐఎస్ ఉంటే కూడా అడిషనల్ గా బెనిఫిట్ అని ఉంటుంది ఈ కంపెనీస్ కి. అండ్ జేఎం ఫైనాన్షియల్ వాళ్ళు, ఐఐఎఫ్ఎల్ సెక్యూరిటీ అండ్ నువామా వెల్త్ మేనేజ్మెంట్ వాళ్ళు లీడ్ బుక్ రన్నర్ గా ఉన్నారు ఈ కంపెనీ ఐపీఓకి. ఈ కంపెనీకి పాజిటివ్ గా ఉన్నాయి కానీ డెట్స్ అనేది ఒక నెగిటివ్ న్యూస్ అని చెప్పొచ్చు. డెట్స్ ఉండడం వల్ల ఈ కంపెనీకి ఫ్యూచర్ లో గ్రోత్ ఉంటుంది కానీ ఐపీఓ లిస్ట్ అయినప్పుడు మేబీ జస్ట్ 10 to 20% గ్రే మార్కెట్ ప్రీమియంతోనే లిస్ట్ అవ్వచ్చు. ఆ టైంలోనే ఎవరైతే అప్లై చేస్తారో ఐపీఓని ఆ టైంలో ఎగ్జిట్ అయితే కనుక లిస్ట్ అయిన డే కానీ నెక్స్ట్ డే కానీ మార్నింగ్ సెషన్లో ఎగ్జిట్ అయిపోతే కనుక ప్రాఫిట్స్ బుక్ చేసుకుంటే ఓకే. కానీ లాంగ్ టర్మ్ కింద అయితే మేబీ ఇంకా కొంచెం గ్రోత్ ఉండొచ్చు ఈ కంపెనీకి. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ టేక్ కేర్.